ఈ క్లాస్ లో మనం ఒక వస్తువు లేదా ఒక వ్యవస్థ ఉష్ణాన్ని గ్రహించిన తర్వాత ఆ వస్తువులో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అంటే ఉష్ణాన్ని గ్రహించేటప్పుడు గానీ ఉష్ణాన్ని కోల్పోయేటప్పుడు గానీ ఆ వ్యవస్థలో లేదా పదార్థంలో లేదా తీసుకున్న ద్రవంలో వచ్చే మార్పుల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఉష్ణోగ్రతను పెంచడం వల్ల లేదా తగ్గించడం వల్ల పదార్థాల్లో వచ్చే ముఖ్యమైన భౌతిక మార్పులను ఇక్కడ కొన్ని రాయడం జరిగింది. 1 బాష్పీభవనం, 2 సాంద్రీకరణం, 3 మరగడం, 4 ఘనీభవించడం, 5 ద్రవీభవనం. ఇక్కడ ఉండే ఈ 5 టాపిక్ల గురించి మనం మన టెక్స్ట్ బుక్ లో ఎంతవరకు అయితే పరిమితి చేశారో ఆ పరిమితి వరకు మనం ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా బాష్పీభవనం గురించి మాట్లాడదాం. బాష్పీభవనం అంటే ఏమిటి? ఒక వస్తువు అంటే ఒక ద్రవాన్ని తీసుకొని దాన్ని మనం వేడి చేస్తుండేటప్పుడు ఏదో ఒక నిర్దిష్ట స్థానం వద్ద ఏమవుతుంది, అది ఆవిరైపోవడం అనేది జరుగుతుంది. అంటే ద్రవ స్థితిలో ఉండే పదార్థం అనేది వాయు స్థితిలోకి మారడం అనేది జరుగుతుంది. అయితే ద్రవ స్థితి నుండి వాయు స్థితిలో మారడం ఎలా సాధ్యమవుతుంది అనే అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకసారి చూద్దాం. ఒక వెడల్పైన బేకర్ ని మనం ఊహించుకుందాం. ఈ వెడల్పైన బేకర్ లో మనం ఏం చేసాం, ఏదో ఒక ద్రవాన్ని మనం వేసాం అనుకుందాం. సో ఈ ద్రవాన్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఒక హీటింగ్ బర్నర్ సహాయంతో మనం వేడి చేస్తున్నాం అనుకుందాం. సో ఇంతకు ముందు మనం చెప్పుకున్న క్లాసులో ఒక వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత పెరుగుదల అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే అందులో ఉండేటటువంటి అణువుల యొక్క రేఖీయ గతిశ శక్తి పైన ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం. మరి ఆ రేఖీయ గతిశ శక్తి ప్రభావం వల్ల మాత్రమే ఇక్కడ ఏమవుతుందంటే ద్రవ స్థితిలో ఉండేటటువంటి పదార్థం అనేది వాయు స్థితిలోకి మారడం జరుగుతుంది. అది ఏ విధంగా జరుగుతుంది? ఉదాహరణకు తీసుకుందాం. ఇక్కడ ఒక అణువుని తీసుకుందాం. ఈ అణువు అనేది ఉష్ణాన్ని గ్రహించిన తర్వాత ఏమైంది, దాని యొక్క రేఖీయ గతిశ శక్తి అనేది ఎక్కువైంది. అంటే అప్పటి వరకు కూడా కొంత గతిశ శక్తితో చలిస్తున్నటువంటి అణువు కాస్త ఎప్పుడైతే ఉష్ణాన్ని గ్రహించిందో మరింత అధిక గతిశ శక్తి ఏమవుతుంది, చలించడం అనేది జరుగుతుంది. అదే సమయంలో వేరొక అణువు వచ్చేసి దానికి వ్యతిరేక దిశలో కావచ్చు, అదే దిశలో కావచ్చు, లేదా వక్ర మార్గంలో వచ్చి కావచ్చు, దానికి అభిఘాతం చెందింది అనుకుందాం. అభిఘాతం చెందేటప్పుడు ఏమవుతుంది, ఒక అణువు యొక్క శక్తి అనేది ఇంకో అణువుకి ఏమవుతుంది, బదిలీ చేయడం అనేది జరుగుతుంది. ఇలా 2 అణువులు అనేవి తాడనం చెందినప్పుడు ఒక అణువు యొక్క శక్తి అనేది 2వ అణువుకి బదిలీ చేయడం జరుగుతుంది. అలా బదిలీ చేయడం వల్ల ఈ అణువు అనేది ఒక్కసారిగా అమాంతమైనటువంటి గతి శక్తిని పొంది అది వెంటనే ఏమవుతుందంటే ఆ ఉపరితలాన్ని వీడి బయటికి పోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలా ఉపరితలాన్ని వీడి బయటకు పోయే లేదా గాలిలోకి పోయేటటువంటి ప్రక్రియనే మనం ఏమని చెప్తాం, ఇక్కడ బాష్పీభవనం అని చెప్తాం అనమాట. అంటే ఒక వ్యవస్థలో మనం ఉష్ణోగ్రత పెంచినట్లయితే రేఖీయ గతి శక్తి అమాంతం పెరుగుతూ ఉంటుంది. అలా రేఖీయ గతి శక్తి పొందినటువంటి అణువులు అనేవి ఒకదానితో ఒకటి అభిఘాతం చెందేటప్పుడు వాటి మధ్య శక్తి బదిలీ జరిగి అధిక గతి శక్తి పొందిన అణువులు అనేవి ఉపరితలాన్ని వీడి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇలా ఉపరితలాన్ని వీడి వెళ్ళిపోయే ప్రక్రియనే మనం ఏమంటాం, బాష్పీభవనం అంటాం. అయితే బాష్పీభవనం అనేది ఎల్లప్పుడూ కూడా ఎక్కడ జరుగుతుందండి, అది ఉపరితల ప్రక్రియ అని మనం చెప్పాలి ఇక్కడ. అయితే బాష్పీభవనం చెందేటప్పుడు పదార్థం యొక్క ఉష్ణోగ్రతలో మార్పులు ఏమైనా వస్తాయా? అసలు బాష్పీభవనం జరుగుతున్నప్పుడు పదార్థంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అంటే ఇక్కడ అమాంతంగా ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల ఏమైందంటే అణువులు అనేవి ఒకదానికొకటి అభిఘాతం చెందడం, తారణం చెందడం వల్ల ఉష్ణం బదిలీ అవడం ద్వారా అణువులు అనేవి ఏమవుతున్నాయి, నిరంతరం అనేది ఉపరితలాన్ని వీడి వెళ్ళిపోతున్నాయి. అలా నిరంతరం అణువులు అనేవి ఉపరితలాన్ని వీడి వెళ్తుండేటప్పుడు వాటితో పాటు కొంత శక్తిని కూడా ఏమవుతుంది, ఉష్ణ శక్తిని కూడా పట్టుకుపోవడం జరుగుతుంది. ఫలితంగా ఏమవుతుంది, ఈ మొత్తం వ్యవస్థల యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే బాష్పీభవనం జరుగుతున్నంతసేపు ఆ వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది, తగ్గిపోవడం జరుగుతుంది. అందువల్ల ఈ బాష్పీభవనాన్ని మనం ఏమంటామంటే శీతలీకరణ ప్రక్రియ అని చెప్తాము. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. అంటే వ్యవస్థలో ఉండేటటువంటి అణువులు అనేవి శక్తిని గ్రహించి ఆ ఉపరితలాన్ని వీడి వాతావరణంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వెళ్ళిపోవడాన్ని మనం ఏమంటాం, బాష్పీభవనం అంటాం. అలా వెళ్ళిపోతున్న ప్రతి అణువు కూడాను కొంత శక్తిని దాంతో పాటు తీసుకుపోతుంది. అలా తీసుకుపోవడం వల్ల ఫలితంగా వ్యవస్థ యొక్క ఉష్ణం అనేది తగ్గిపోతుంది. ఫలితంగా ఉష్ణోగ్రత అనేది తగ్గిపోవడం జరుగుతుంది. ఇలా వ్యవస్థ యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి బాష్పీభవనాన్ని మనం శీతలీకరణ ప్రక్రియ అని చెప్తాం అనమాట. మరి దీనికి ఏమైనా ఉదాహరణ మనం ఉన్నాయంటే వేసవి కాలంలో మన శరీర ఉష్ణోగ్రత నియంత్రించడం అనేది బాష్పీభవనం వల్లనే జరుగుతుంది. అంటే మరి ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందో శరీరంలో ఉండేటటువంటి శ్వేత గ్రంథులు శ్వేదాన్ని అంటే చెమటని విడుదల చేస్తాయి. ఆ చెమట అనేది ఏమవుతుందంటే శరీర ఉపరితలం మీదకు వచ్చి శరీర ఉష్ణోగ్రతను గ్రహించి అవి ఆవిరిగా మారడం జరుగుతుంది. ఫలితంగా శరీర ఉష్ణోగ్రతను కొంత బయటికి పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఫలితంగా శరీరం చల్లబడుతుంది. అయితే ఇక్కడ సందేహం, బాష్పీభవనం అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది అంటే బాష్పీభవనం
అనేది ఒక వ్యవస్థ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్న కొద్దీ, అంటే ద్రవం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ ఏ ఉష్ణోగ్రత వద్దనైనా సరే బాష్పీభవనం జరగవచ్చు. అంటే ఇక్కడ నిర్వచనాలు మరగడానికి మరియు బాష్పీభవనానికి ఒక చిన్న తేడా ఉంటుంది. గది అంటే వాతావరణ పీడనం వద్ద ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ పదార్థాలు వాయు పదార్థాలుగా మారిపోవడాన్ని మనం ఏమని చెప్తాం? బాష్పీభవనం అంటాం. సో ఇక్కడ నిర్వచనం చూడండి. ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ పదార్థాలు వాయు పదార్థాలుగా మారిపోవడాన్ని మనం బాష్పీభవనం అంటాము. మరి మరగడంకి వచ్చేసరికి దీనికి ఏం చెప్తామంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద. అక్కడికి వచ్చేసరికి మరగడం చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తాం బాష్పీభవనానికి మరియు మరగడానికి వ్యత్యాసం అనేది. సో ఇక్కడ మనం బాష్పీభవనం గురించి మనం చెప్పుకోవాలి. బాష్పీభవనం అంటే ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ పదార్థాలు వాయు పదార్థాలుగా మారిపోవడాన్ని బాష్పీభవనం అంటాం. అయితే బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనకి చాలా అవసరం ఇది ఇక్కడ. సో బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే, ఒకటి ముందర మనం చెప్పుకున్నాం, ఇది ఉపరితల ప్రక్రియ. కాబట్టి ఉపరితల వైశాల్యం ఎక్కువ ఉందనుకోండి బాష్పీభవనం వేగంగా జరుగుతుంది. దీనికి ఒక టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఒక ప్యాట్రిక్ డిష్ తీసుకోండి, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. ఒక స్పిరిట్ ని తీసుకొని ఈ ప్యాట్రిక్ డిష్ లో కొంత వేయండి, అదే విధంగా టెస్ట్ ట్యూబ్ లో కూడా వేయండి. రెండింటిని కూడా ఒక గదిలో పెట్టండి. ఏది వేగంగా బాష్పీభవనం చెందుతుంది అంటే ఏదైతే మనం డిష్ లో వేస్తామో అది వేగంగా జరుగుతుంది. కారణం ఏంటి? బాష్పీభవనం అనేది ఉపరితల ప్రక్రియ. ఎప్పుడైతే ఉపరితల వైశాల్యం పెరిగిందో బాష్పీభవనం అనేది వేగంగా జరుగుతుంది. కాబట్టి బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశంలో మొదటిది ఉపరితల వైశాల్యం. ఇక రెండవది, సాధారణంగా మనకి వేసవి కాలంలో మనం బట్టలు ఆరబెడుతూ ఉంటాం. సో ఎండ ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు గాలి ఎక్కువగా ఉంటుంది. సో ఎండ ఎక్కువ ఉన్నంత మాత్రాన బట్టలు వేగంగా ఆరిపోవడం అనేది జరగదు. అంటే అక్కడ గాలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే పరిసరాల గాలి యొక్క వేగం, పరిసరాల్లో ఉండేటటువంటి గాలి వేగం కూడా దీనికి సహకరిస్తుంది. ఉదాహరణకు సేమ్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే మనం స్పిరిట్ని తీసుకొని 2 డిష్లో వేసామో, ఆ 2 డిష్ల్లో వేసి ఒకటి గదిలో పెట్టి ఇంకోటి ఫ్యాన్ కింద పెట్టినట్లయితే మీకు గదిలో పెట్టిన దానికన్నా ఫ్యాన్ కింద పెట్టినటువంటి డిష్లో ఉండే స్పిరిట్ అనేది వేగంగా బాష్పీభవనం జరుగుతుంది. అంటే అక్కడ ఆ గదిలో ఉండేటటువంటి గాలి ప్రభావం అనేది కూడా బాష్పీభవనం మీద చూపిస్తుంది. ఇక మూడవది ఆర్ద్రత. ఇక్కడ మనకి సోషల్ స్టడీస్ లో దీని గురించి మనం చెప్పుకుంటాం. ఆర్ద్రత అంటే ఏమిటి అంటే వేసవి కాలంలో కానీ శీతాకాలంలో ఏ కాలంలో అయినా కానీ ద్రవాల నీరు అనేది ఏమవుతుంది? ఆవిరి చెందుతుంది. నీరు ఆవిరి అనేది ఏమవుతుంది? వాతావరణంలోకి చేరిపోతుంది. ఇలా వాతావరణంలో ఉండే నీటి ఆవిరిని మనం ఏమని చెప్తామంటే ఆర్ద్రత అని చెప్తాం అనమాట. వాతావరణంలోని నీటి ఆవిరిని మనం ఏమంటాము? ఆర్ద్రత అని చెప్తాము. సో ఈ ఆర్ద్రత ఎక్కువ ఉన్నప్పుడు బాష్పీభవన రేట్ అనేది తగ్గిపోతుంది. అదే ఆర్ద్రత తక్కువ ఉండేటప్పుడు బాష్పీభవన రేట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఈ 3 అంశాలు మనం గుర్తుంచుకుంటే ఈజీగా మనం చెప్పొచ్చు. సో బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలు 1 ఉపరితల వైశాల్యం, 2 గాలి వేగం, 3 ఆర్ద్రత అని చెప్తాం అనమాట. బాష్పీభవనం అంటే ఏమిటి? ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ పదార్థాలు వాయు పదార్థాలుగా మారిపోవడాన్ని లేదా ద్రవ స్థితి నుండి వాయు స్థితిలోకి మారడాన్ని మనం బాష్పీభవనం అని పిలుస్తాం. ఇక రెండవ టాపిక్ వచ్చేసి సాంద్రీకరణము. సో బాష్పీభవనానికి వ్యతిరేకంగా మనం సాంద్రీకరణం అని చెప్తాం. సాధారణంగా మనం నిత్య జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఏదైనా సరే డీప్ ఫ్రిడ్జ్ నుండి ఒక వాటర్ బాటిల్ కానివ్వండి, కోక్ బాటిల్ కానివ్వండి, ఏదైనా ఒకటి మనం బయట వాతావరణం తీసుకొచ్చినట్లయితే అది ప్రారంభంలో మనకి చల్లగానే ఉంటుంది. సో కాసేపు తీసేసరికి అది వేడిగా మారిపోతుంది. ఎలా సాధ్యం? ఇంకో విషయం మనం చూడొచ్చు, ఎప్పుడైతే మనం ఫ్రిడ్జ్ నుండి బాటిల్ తీసుకొచ్చామో దాని చుట్టూ కూడా కొన్ని మనకి నీటి బిందువులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఈ నీటి బిందువులు ఎక్కడి నుండి వచ్చాయి? ఇక్కడ మనకి దీని గురించి మనకి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఎప్పుడైతే మనం ఈ చల్లని ఉండేటటువంటి ఈ వాటర్ బాటిల్ ఏదైతే సరే మనం డీప్ ఫ్రిడ్జ్ నుండి తీసుకొచ్చామో అప్పటి వరకు దానిపైన ఎటువంటి బాహ్య ప్రభావం ఉండదు. ఎప్పుడైతే వాతావరణం తీసుకొచ్చామో వాతావరణంలో ఉండేటటువంటి నీటి అణువులు అనేవి ఈ చల్లని ప్రదేశం వైపు ఆకర్షించబడతాయి. ఇంతకు ముందే చెప్పుకున్నాం, అధిక ఉష్ణం నుండి అల్ప ఉష్ణానికి ఉష్ణోగ్రత వైపు ఎప్పుడు ఉష్ణం ప్రసరిస్తుందని. ఎప్పుడైతే మనకి వాతావరణంలోని అణువులు అనేవి, నీటి ఆవిరి అణువులు అనేవి ఈ వాటర్ బాటిల్ యొక్క ఉపరితలాన్ని తాకాయో ఆ నీటి అణువులో ఉండేటటువంటి శక్తి అనేది మనకి ఏమవుతుందంటే బాటిల్ ఉపరితలానికి అదేవిధంగా బాటిల్ లోపలికి సరఫరా చేయడం జరుగుతుంది. ఫలితంగా నీటి అణువులో శక్తి అనేది ఏమవుతుంది చెప్పండి? బాటిల్కి సరఫరా చేయడం జరిగింది. ఫలితంగా ఆ నీటి ఆవిరి అణువులో ఉండేటటువంటి శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఏమవుతాయి అంటే అవి నీరుగా మారిపోతాయి అన్నమాట. అంటే వాయు స్థితి నుండి మనకి ఏమవుతుంది? ద్రవ స్థితిలోకి మారడం జరుగుతుంది. ఈ విధంగా వాయు స్థితి నుండి ద్రవ స్థితిలోకి మారడాన్ని మనం ఏమని పిలుస్తామంటే సాంద్రీకరణము అని పిలుస్తాము.
అంటే వాయు స్థితిలో ఉండేటటువంటి నీటి అణువులు ద్రవ స్థితిలోకి మారడాన్ని మనం ఏమని పిలుస్తాం, సాంద్రీకరణం అంటాం. అయితే ఇక్కడ పరిశీలించండి ఈ ఎగ్జాంపుల్లో అలా అధిక సంఖ్యలో ఈ నీటి ఆవిరి అణువులు అనేవి బాటిల్ యొక్క ఉపరితలానికి చేరి శక్తి బదిలీ చేశాయి అనుకోండి, లోపల ఏమవుతుంది చెప్పండి, ఉండేటటువంటి నీటి యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది, ఎప్పుడైతే నీటి ఆవిరి అంటే నుండి ఎక్కువ శక్తి అనేది బాటిల్లోకి సరఫరా చేయడం జరిగిందో ఫలితంగా బాటిల్లో ఉండేటటువంటి ఉష్ణోగ్రత అనేది క్రమంగా పెరిగిపోతుంది. ఈ విధంగా సాంద్రీకరణం జరిగే కొద్దీ ఆ బాటిల్ యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది, పెరిగిపోతుంది అనమాట. దీన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు, సాంద్రీకరణం అనేది ఉష్ణీకరణ ప్రక్రియ అని చెప్తాం అనమాట. ఉష్ణీకరణ ప్రక్రియ అని చెప్తాం. చూడండి, ఇక్కడ బాష్పీభవనం అనేది శీతలీకరణ ప్రక్రియ, సాంద్రీకరణం అనేది ఉష్ణీకరణ ప్రక్రియ అని చెప్తాం అనమాట. ఈ రెండింటి మధ్య డైలమా చాలా ఇబ్బంది పెడుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఎగ్జామ్ అడగడం కూడా జరిగింది. క్లియర్గా ఒకసారి మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. బాష్పీభవనం అనేది శీతలీకరణ ప్రక్రియ, సాంద్రీకరణం అనేది మనకి ఉష్ణీకరణ ప్రక్రియ అంటాం. దీనికి నిజ జీవితంలో ఇంకో ఎగ్జాంపుల్ కూడా మనం చెప్పవచ్చు. సాధారణంగా మనం సమ్మర్లో షవర్ కింద మనం స్నానం చేస్తాం. స్నానం చేసేంత వరకు బాగానే ఉంటుంది. కాసేపు అయ్యాక అదే బాత్రూమ్ అలా ఉన్నాం అనుకోండి, మొత్తం వేడిగా పెట్టి మొత్తం చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఎందుకలా? ఎందుకంటే మనం స్నానం చేసేటప్పుడు కొంత నీటి అణువులు అనేవి మన శరీర ఉష్ణోగ్రత వద్ద ఏమవుతాయి, బాష్పీకరణం చెంది ఆ బాత్రూమ్ లోపల విస్తరించి ఉంటాయి. ఎప్పుడైతే మనం స్నానం చేసామో మళ్ళీ అవే నీటి అణువులు వచ్చే శరీరం పైన సాంద్రీకరణం చెందుతుంది. సాంద్రీకరణం చెందుతున్నంతసేపు ఆ నీటి అణువుల యొక్క ఉష్ణం అనేది శరీరానికి సప్లై చేయడం జరుగుతుంది. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే మనకి ఉక్కపోతగా అనిపిస్తుంది అనమాట. స్నానం చేసిన తర్వాత బాత్రూంలో ఉక్కపోతకు గల కారణం ఏమిటంటే ఆ బాత్రూంలో ఉండేటటువంటి నీటి అణువులు సాంద్రీకరణ చెందడం అని మనం చెప్పుకోవాలి. ఇవి మనకి నీటి యొక్క ముఖ్యమైన రెండు అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఇక తర్వాత వచ్చేసి నీటి ఆవిరి అనేది వాతావరణంలో ఉండేటప్పుడు ఇంకా ఏమైనటువంటి వాటి యొక్క భౌతికమైనటువంటి మార్పులు ఉన్నాయా అని చెప్తే ఫస్ట్ మనం ఆర్ద్రత చెప్పుకున్నాం. ఇక రెండవది డ్యూ లేదా దీన్ని మనం ఏమంటాం, తుషారం అని పిలుస్తాం. తుషారం అంటే ఏంటి? మనం శీతాకాలం వేళల్లో కానీ లేదా సమ్మర్లో కానీ ఉదయాన్నే లేచి మనం కిటికీ అద్దాలను కానివ్వండి లేదా పూల తోటలో మొక్కలను కానీ చూసినట్లయితే ఆ మొక్కల పైన నీటి బిందువులు మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే రాత్రి వేళ ఉష్ణోగ్రత తగ్గిందో వాతావరణం నుండి నీటి ఆవిరి అణువులు అనేవి ఏమవుతాయి, ఉపరితలం పైన కానీ లేదా మొక్కల ఉపరితలం పైన కానీ లేదా గాజు గ్లాసుల ఉపరితలం మీద కానీ సాంద్రీకరణం చెందుతుంది. ఇలా సాంద్రీకరణ చెందడం వల్ల ఏర్పడిన నీటి బిందువులే మనం ఏమని పిలుస్తాం, తుషారం అని పిలుస్తాం. ఉపరితలం మీద సాంద్రీకరణం చెందినటువంటి నీటి ఆవిరి బిందువులే మనం తుషారం అంటాం. ఇక రెండవది పొగమంచు. పొగమంచు అంటే ఏమిటి? ఇది కూడాను దాదాపుగా సాంద్రీకరణం వల్ల మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఎలా అంటే ఎప్పుడైతే మనకి శీతాకాలం వేళ కానివ్వండి మనకి ఏమవుతుంది, వాతావరణ ఉష్ణోగ్రత అమాంతంగా తగ్గిపోతుంది. మరి అదే సమయంలో గాలిలో ఉండేటటువంటి నీటి ఆవిరి అణువులు ఏమవుతాయి, సాంద్రీకరణం చెందుతాయి. అయితే వాటికి సాంద్రీకరణం చెందడానికి ఎటువంటి ఆధారం ఉండదు. అలాంటి సమయంలో ఈ నీటి అణువులు అనేవి ఆ వాతావరణంలో ఉండేటటువంటి దుమ్ము ధూళి కణాలు ఏవైతే ఉంటాయో వాటిపైన సాంద్రీకరణం చెందుతాయి అన్నమాట. ఫలితంగా అవి అలా గాల్లోనే ఎక్కువసేపు పాటు తిరగడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఏమవుతుంది, ఒక తెరలా ఏర్పడుతూ ఉంటుంది. ఇలా తెరలా ఏర్పడినటువంటి ఆ నీటి ఆవిరి కణాలనే మనం ఏమని చెప్తామంటే పొగమంచు అని పిలుస్తాం. అంటే శీతాకాలంలో కానీ వాతావరణ ఉష్ణోగ్రత క్రమంగా ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల గాలిలో ఉండేటటువంటి నీటి ఆవిరి అణువులు గాలిలో ఉండేటటువంటి దుమ్ము కణాలపైన సాంద్రీకరణం చెందడం వల్ల ఏర్పడేటటువంటి మస్క వంటి వాతావరణాన్ని మనం ఏమని చెప్తాం, పొగమంచు అని పిలుస్తాం. ఈ విధంగా మనకి ఎగ్జామ్లో 1 ఒక మార్క్ క్వశ్చన్ అడిగడానికి అవకాశం ఉంటుంది. ఇవి మనకి జనరల్ గా ఉండేవి. ఇక తర్వాత ప్రక్రియ మరగడం గురించి మాట్లాడుకుందాం. మరగడం అంటే ఇక్కడ మరగడానికి బాష్పీభవనానికి ఏమైనా రిలేషన్ ఉందా అంటే దాదాపుగా ఒకలాగే ఉంటాయి. చూడడానికి కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటుంది అంతే. నీటిని తీసుకొని మనం వేడి చేస్తూ ఉన్నాం. ఇక్కడ నీటిని వేడి చేస్తూ ఉంటే దాని యొక్క ఉష్ణోగ్రత ఏమవుతుంది, క్రమక్రమంగా పెరుగుతుంది. అయితే ఎప్పటి వరకు పెరుగుతుంది, నీటి యొక్క గరిష్ట ఉష్ణోగ్రత అంటే మరుగు ఉష్ణోగ్రత ఏదైతే ఉందో 100 డిగ్రీ సెల్సియస్ అని చెప్తాం. అంతవరకు మాత్రమే ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంతకు మించి మరి ఉష్ణోగ్రత అనేది పెరగడం అనేది జరగదు. అంటే ఎప్పుడైతే నీటి యొక్క ఉష్ణోగ్రత గరిష్ట అవధికి చేరుకుందో ఇక అక్కడి నుండి ఏమవుతుంది, ద్రవ స్థితి నుండి నేరుగా వాయు స్థితిలోకి మారడం అనేది జరుగుతుంది. అలా గరిష్ట ఉష్ణోగ్రత అవధి వద్ద ద్రవ పదార్థాలు అనేవి వాయు పదార్థాలుగా మారిపోవడాన్ని మరగడం అంటాం. అంటే ప్రతి ద్రవానికి కూడా గరిష్ట అవధి అనేది ఒక విభిన్నంగా ఉంటుంది. అందుకే దీన్ని నిర్వచించేటప్పుడు ఎలా చెప్తామంటే ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద
ద్రవ స్థితి నుండి వాయు స్థితిలోకి మారడం. అంటే ఏదైనా ఒక ద్రవం ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితి నుండి వాయు స్థితిలోకి మారే ప్రక్రియని మనం ఏమని చెప్తామంటే మరగడం అని చెప్తాం అనమాట. మరి అదే బాష్పీభవనంకి వచ్చేసరికి ఏమని చెప్పాం, ఏ ఉష్ణోగ్రత వద్దనైనా, అక్కడ ఏ ఉష్ణోగ్రత వద్దనైనా చెప్తాం, ఇక్కడికి వచ్చేసరికి స్థిర ఉష్ణోగ్రత వద్ద. డెఫినేషన్స్ రెండు ఒకలాగే ఉంటాయి, నిర్వచనాలు రెండు ఒకేలా ఉంటాయి. బాష్పీభవనం అనేసరికి ఏ ఉష్ణోగ్రత వద్దనైనా ద్రవ పదార్థాలు వాయు పదార్థాలుగా మారిపోవడం. అదే మరగడానికి వచ్చేసరికి స్థిర ఉష్ణోగ్రత వద్ద, ఆ స్థిర ఉష్ణోగ్రత ఏమై ఉంటుంది, ఆ ద్రవం యొక్క గరిష్ట ఉష్ణోగ్రత అని చెప్పవచ్చు. ఇలా మనం నీరు తీసుకున్నట్టయితే 100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఏమవుతుంది, ఇక దాని యొక్క టెంపరేచర్ మరి పెరగక అది ఏమవుతుంది, నిరంతరం వాయువుగా మారిపోవడం జరుగుతుంది. అలా మారడాన్ని మనం మరగడం అని పిలుస్తాం అనమాట. ఇవి మనకు ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు. అయితే ఇక్కడ చిన్న సందేహం ఒకటి ఉంది. సాధారణంగా ఇప్పుడు మనం టీని పెడుతున్నాం, స్టవ్ పైన టీని పెడుతున్నాం. సో టీ పెట్టేటప్పుడు పాలు పంచదార మొత్తం కలిపేసి ఆ మిశ్రమాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టాం, వెలిగించాం. సో పెట్టిన వెంటనే ద్రవంలో ఉష్ణోగ్రత పెరుగుతుందా? ఎందుకు అలా పెరగదు అంటే, మనం పెట్టినటువంటి ఆ ద్రవం అనేది కొంత నిర్దిష్టమైన ఉష్ణరాశిని గ్రహించేంత వరకు దాని ఉష్ణోగ్రత మార్పు అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అంటే ఆ ఉష్ణోగ్రత మార్పు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకునేటటువంటి ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత మనం తీసుకుందాం. ప్రారంభంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 35 డిగ్రీ సెల్సియస్ ఉంది అనుకుందాం. సో దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం, మనం స్టవ్ పైన పెట్టి మనం వేడి చేస్తున్నాం. సో స్టవ్ పెట్టిన పైన వేడి చేసిన వెంటనే దానికి ఉష్ణోగ్రత పెరుగుతుందా? పెరగదు. అలా కొంతసేపు అయినంత వరకు అది ఉష్ణాన్ని గ్రహిస్తూ తర్వాత ఈ టెంపరేచర్ అనేది పెరగడం జరుగుతుంది. అయితే ఇక్కడ 35 డిగ్రీల సెల్సియస్ నుండి 36 డిగ్రీ సెల్సియస్ మారడం వరకు కొంత శక్తిని ఏం చేసింది, అది రిసీవ్ చేసుకుంది అనమాట. ఇలా ఉష్ణోగ్రత పెరుగుదలకు కొంత ఉష్ణాన్ని గ్రహించి అది గుప్తంగా ఉంచడం జరుగుతుంది. ఇలా ఒక మార్పుకు ముందు అది గ్రహించిన మొత్తం ఉష్ణరాశిని మనం ఏమని పిలుస్తాం, గుప్తోష్ణము అని పిలుస్తాం. అంటే ఇది బాష్పీభవన విషయంలో అయితే బాష్పీభవన గుప్తోష్ణం అంటాం, ద్రవీభవనంలో అయితే ద్రవీభవన గుప్తోష్ణం అంటాం. అంటే పెట్టిన దానికి ఉష్ణోగ్రత అందించిన వెంటనే ఉష్ణోగ్రత మార్పు జరగదు. కొంత ఉష్ణాన్ని అనేది గ్రహించిన తర్వాతే ఉష్ణోగ్రత మార్పు జరుగుతుంది. అలా అంటే ఒక కణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్యూబ్ని తీసుకున్నాం. ఐస్ క్యూబ్ని తీసుకొని ఏం చేస్తాం, మనం డైరెక్ట్ గా స్టవ్ పై వేడి చేస్తాం. అది వెంటనే మెల్ట్ అయిపోతుందా? అవ్వదు. మొత్తం ఉష్ణాన్ని అంతటి కూడా ఐస్ క్యూబ్ మొత్తాన్ని ఉష్ణాన్ని గ్రహించి తర్వాత నెమ్మదిగా మెల్ట్ అవడం అనేది జరుగుతుంది. ఇంతకు ముందు రిసీవ్ చేసుకున్న మొత్తం శక్తిని మనం ఏమని చెప్తామంటే గుప్తోష్ణం అని పిలుస్తాము. ఇక్కడ గుప్తోష్ణాలు మనం రెండు రకాలుగా చెప్తాం. ఒకటి బాష్పీభవన గుప్తోష్ణము, రెండవది ద్రవీభవన గుప్తోష్ణము. బాష్పీభవన గుప్తోష్ణం అంటే ఏంటి, ఒక ద్రవ స్థితిలో ఉండేటటువంటి ఒక పదార్థాన్ని వాయు స్థితిలో మార్చడానికి అవసరమయ్యేటటువంటి శక్తిని మనం ఏమంటాం, బాష్పీభవన గుప్తోష్ణం. అంటే ఒక గ్రామ్ తీసుకున్నాం, ఒక గ్రామ్ ద్రవం తీసుకొని దాంట్లో 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే కావాల్సినటువంటి ఉష్ణాన్ని దాన్ని మనం ఏమని చెప్తామంటే బాష్పీభవన గుప్తోష్ణం అంటాం. అయితే ఇక్కడ నీటి యొక్క చూసుకుందాం. నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం మనకి 500 క్యాలరీస్ ఒక గ్రాముకి అని చెప్పుకోవాలి. అంటే ఒక నీటి అంటే ఒక గ్రామ్ నీటిని లో 1 డిగ్రీ సెల్సియస్ మనం ఉష్ణాన్ని పెంచాలంటే దానికి 540 క్యాలరీల శక్తి అవసరం ఉంటుంది. అదేవిధంగా మంచు ముక్కను తీసుకున్నాం, అంటే ఒక ఐస్ క్యూబ్ని తీసుకున్నాం. ఒక మంచు ముక్కను తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాం, ముందుగా మనం ద్రవ స్థితిలోకి మార్చబోతున్నాం. ద్రవ స్థితిలోకి మార్చాలంటే అది వేడి చేసిన వెంటనే ద్రవ స్థితిలో మారదు, కొంత శక్తిని అనేది గ్రహించడం జరుగుతుంది. అయితే 1 గ్రాము 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉండేటటువంటి నీటిని అదే 1 గ్రాము 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న నీరుగా మార్చాలంటే, అంటే ఇంతవరకు మంచు ఉంది, ఆ మంచుని మనం నీరుగా మార్చాలనుకుంటున్నాం. నీరుగా మార్చాలనుకుంటే అవసరమైనటువంటి శక్తిని మనం ఏమంటామంటే ద్రవీభవన గుప్తోష్ణము అని పిలుస్తాం. అయితే నీటి యొక్క ద్రవీభవన గుప్తోష్ణం మనం 80 క్యాలరీ బై గ్రామ్గా చెప్తా, అంటే 1 గ్రాముకి 80 క్యాలరీలు అవసరం ఉంటుంది. అయితే వీటిని లెక్కించేటప్పుడు ఏ విధంగా లెక్కిస్తాము అంటే, గుప్తోష్ణానికి సూత్రం ఏమైనా ఉందా? గుప్తోష్ణాన్ని లేటెంట్ హీట్ అంటాం. అంటే ఇక్కడ ఎవాపరేషన్ కానీ కావచ్చు, మెల్టింగ్ అయినా కావచ్చు, దేనికైనా సరే L సూత్రం ఏంటంటే Q/M. అంటే మనకి 1 గ్రాములో మార్పు చెందడానికి కావాల్సిన ఉష్ణాన్ని మనం ఈ విధంగా మనం సూచిస్తాం. L ఫార్ములా ఏంటంటే Q/M అంటాం. అది ద్రవీభవన గుప్తోష్ణానికైనా అదే ఫార్ములా వాడతాం, అదేవిధంగా బాష్పీభవన గుప్తోష్ణానికైనా అదే వాడతాం అనమాట. ఈ విధంగా మనం దీనిపైన కొన్ని లెక్కలనే మన టెక్స్ట్ బుక్ వెనకాల ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా సరిపోతుంది, అలాగే ప్రతి ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మేము ఇస్తున్నాం. అది తప్పకుండా చూడగలరు. ఇక తర్వాతది చివరిది
నీటిని తీసుకొని మనం ఘనీభవించినట్లయితే సాధారణ పీడనం వద్ద అంటే ఒక అట్మాస్ఫియర్ పీడనం వద్ద సో ద్రవ స్థితిలో ఉండేటటువంటి నీరు అనేది ఘనీభవించడానికి ఎంత ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది అంటే 0 డిగ్రీల సెల్సియస్ అవసరం ఉంటుంది. అయితే ఇలా ద్రవ స్థితిలో ఉండేటటువంటి నీటిని మనం ఘన స్థితిలోకి మార్చే ప్రక్రియనే మనం ఏమంటే ఘనీభవించడం అని చెప్తాం అనమాట. అయితే నీటి యొక్క ఘనీభవనంలో ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అనే ఒక అంశం కూడా మనం చాలా చర్చించుకోవాలి. చాలా ఎగ్జామ్లు కూడా అడిగాడు. నీటికి ఉండేటటువంటి ప్రత్యేక లక్షణాన్ని మనం ఏమంటామంటే అసంగత వ్యాకోచ గుణకం అని పిలుస్తాం. అసంగత వ్యాకోచ గుణకం. సాధారణంగా ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకొని అంటే ఒక ద్రవాన్ని తీసుకొని దాని ఉష్ణోగ్రత క్రమక్రమంగా తగ్గించినట్లయితే అది ఏమవుతుందంటే క్రమంగా దాని యొక్క ఘనపరిమాణాన్ని తగ్గిస్తూ సాంద్రత పెంచుతూ ఏమవుతుంది చివరికి ఘన పదార్థంగా మారిపోవడం జరుగుతుంది. కానీ నీటి విషయంలో అలా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ 30 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నటువంటి ఒక నీటిని తీసుకొని మనం దాని టెంపరేచర్ నెమ్మదిగా తగ్గిస్తున్నాం అనుకుందాం. ఇలా మనం తగ్గించేసరికి ఎక్కడైతే 4 డిగ్రీల సెల్సియస్ ఉందో చూస్తున్నారా, ఈ 4 డిగ్రీల సెల్సియస్ ఏదైతే ఉందో ఈ 4 డిగ్రీల సెల్సియస్ వద్ద వచ్చేసరికి నీరు అనేది కనిష్ట ఘనపరిమాణాన్ని పొందుతుంది. అంటే గరిష్ట సాంద్రత అంటే అంతకన్నా మరి తక్కువగా కుచించుకునే అవకాశం దానికి ఉండదు. అలా కనిష్ట ఘనపరిమాణాన్ని పొందుతుంది, గరిష్ట సాంద్రతను పొందుతుంది. గరిష్ట సాంద్రత అంటే ఏముంది, సాధారణ నీటితో పోల్చుకున్నట్లయితే అత్యధిక బరువును కలిగి ఉంటుంది ఆ 4 డిగ్రీల సెల్సియస్ వద్ద. మరి దాన్ని అలాగే నెమ్మదిగా ఇంకా మనం తగ్గించామనుకుందాం. 3 డిగ్రీల సెల్సియస్, 2 డిగ్రీల సెల్సియస్, 0, -1, -2 ఇలా దాని టెంపరేచర్ తగ్గిస్తూ ఉన్నాం అనుకోండి. ఏమవుతుంది, ఇక్కడ వరకు దాని యొక్క ఘనపరిమాణం తగ్గింది. కానీ ఇప్పుడైతే 4 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ వెళ్ళాము, మళ్ళీ ఘనపరిమాణం ఏమవుతుంది, పెరుగుతుంది అనమాట. ఘనపరిమాణం క్రమంగా పెరుగుతుంది. అలా పెరుగుతూ ఇంకా మన టెంపరేచర్ తగ్గిస్తున్న కొద్దీ దాని ఘనపరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే సాంద్రత తగ్గుతుంది. అంటే దాని యొక్క బరువు అనేది మనం దాని విస్తీర్ణంతో పోల్చుకున్నట్లయితే తక్కువగా మనం ఉంటుందని చెప్పొచ్చు. అందువల్లే సరస్సులో ఉండేటటువంటి మంచు అనేది నీటిపైన తేలడానికి ప్రధానమైన కారణం. ఎందుకు, 4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండేటటువంటి నీరు అనేది గరిష్ట సాంద్రత ఉంటుందని చెప్పుకున్నాం. కాబట్టి అది ఎప్పుడు కూడా అడుగు భాగానికి చేరుకుంటుంది. అంటే అది ఇప్పుడు కూడా గడ్డ కట్టడం అనేది జరగదు. కానీ అంతకన్నా తక్కువ టెంపరేచర్ వద్ద ఉన్న నీరు అనేది మంచుగా గడ్డ కట్టింది. కానీ దాని యొక్క సాంద్రత తక్కువ కాబట్టి అది పైన తేలిపోవడం అనేది జరుగుతుంది. అందువల్లే సముద్రాల్లో కానీ సరస్సులో ఉండేటటువంటి జలచరాలు ఎంత ఉష్ణోగ్రత తక్కువ ఉన్నా కూడా అవి చనిపోకుండా బతుకుండడానికి కారణం నీటి యొక్క అసంగత వ్యాకోచ గుణకం. ఇంకో విషయం చెప్తాం. సాధారణంగా ఫ్రిడ్జ్ లో పెట్టేటప్పుడు మనం ఏదైనా ఒక వాటర్ బాటిల్ పెట్టేటప్పుడు కొంత ఖాళీ ఉంచి మనం పెట్టాల్సి ఉంటుంది. ఎందుకు అలా? కారణం అంటే ఇది కూడా దానికి సమాధానం చెప్పొచ్చు. ఎందుకు, ఏదైనా ఒక ద్రవాన్ని కానీ మనం ఉష్ణోగ్రత తగ్గిస్తూ ఉంటే ఏమవుతుంది, ఘనీభవిస్తుంది, దాని ఘనపరిమాణం తగ్గుతూ ఉంటుంది. కానీ నీటి విషయంలో 4 డిగ్రీల సెల్సియస్ వద్ద తగ్గుతుంది, 4 డిగ్రీల సెల్సియస్ తర్వాత మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. ఒకవేళ నింపుగా పెట్టినట్లయితే 4 డిగ్రీల సెల్సియస్ వద్ద కొంత ఖాళీ చూపిస్తుంది. 4 కన్నా మీరు తగ్గించారనుకోండి మళ్ళీ ఏమవుతుంది, నీరు అనేది ఎక్స్పాండ్ అవుతుంది, వ్యాకోచిస్తుంది, ఫలితంగా బాటిల్ని పగలగొట్టేస్తుంది అనమాట. అందువల్లే మనం ఏదైనా శీతల పానీయం కానీ వాటర్ ఏదైనా సరే మనం ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచాలంటే దాంట్లో కొంత ఖాళీ అనేది మనం ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఉండేటటువంటి ఉష్ణం యొక్క అనువర్తనాలు ఏ విధంగా మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి లైన్ టు లైన్ మీకు చెప్పడం జరిగింది. ఇక తర్వాత వీడియోలో టెక్స్ట్ బుక్ వెనకాల ఉండేటటువంటి మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, అదేవిధంగా అప్లికేషన్ క్వశ్చన్లు, లెక్కలు ఉన్నాయి, అన్ని కూడా వివరంగా చర్చించుకుందాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా పబ్లిక్ పరీక్షలోకి వచ్చినటువంటి కొత్త విధానం బిట్స్, ఆ బిట్ ఏ విధంగా ఈ పాఠం మొత్తం మీద ఫ్రేమ్ చేయొచ్చు వాటిపైన కూడాను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. మరిన్ని మా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సమ్మర్ హాలిడేస్లో డైరెక్ట్గా లైవ్ క్లాసుల్లో మీకు ముందుకు వస్తున్నాం. మ్యాథ్స్, ఇంగ్లీష్, బయాలజీ అండ్ ఫిజిక్స్ క్లాసులు కూడా మీ ముందుకు అందిస్తున్నాం. సో మా సర్వీసెస్ కూడా అందరికీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.